చూసారా సినిమాకి జనాలు అంటున్నారు 1,00,000 కోట్లని చూడు అదే 10 లక్షల కోట్లు కావాలంట ఆయన 1000 కోట్లు 1,00,000 కోట్లు అదో చూడదు ఇదనమాట. ఈ సినిమా చూసిన తర్వాత జనాలు ఏమైపోతారు నాకే అర్థం కావట్లేదు. ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఖర్చు లేదు పోయా బట్టలతో కూడా చినిగిపోయి ఏడ్చి వాళ్ళ ఘోరం ఏడుపు దెయ్యాలు దెయ్యమైపోయిపోయా. కిరణపూరం నేను సడన్గా ఏమనుకో దెయ్యం అనుకున్నా, కానీ దెయ్యాన్ని కూడా లవ్ స్టోరీ చేసి ఆత్మ దెయ్యం నాకు అది అర్థం కాదు. అదే కదా నాకు బాధ. ఖచ్చితంగా కిరణపూరం ఒక 10 బ్యాంక్ అకౌంట్ చేసుకో. ఈ సినిమాతో బ్యాంక్ అకౌంట్ మొత్తం ఫుల్ అయిపోతాయి అంతే. అనకి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు దేవుడు అండి, ఎస్కేఎన్ గారు. అలాగే బేబీ సినిమా వాళ్ళు అప్ప బేబీ సినిమా కంటే మించుంది ఇది. కానీ కొద్దిగా మనసులో బాధ వేసింది అంటే కొద్దిగా రొమాంటిక్ సీన్లు అయితే లేవు. అవి కొద్దిగా ప్రాబ్లం అందరికీ. రొమాంటిక్ సీన్లు చూసేవాళ్ళు ఈ సినిమా చూడకండి. ఈ సినిమాని ఫ్యామిలీ చూడండి, అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు పిల్లం అందరూ కలిసి ఈ సినిమాని చూడండి. చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా అన్నకు ఫ్యాన్ అయిపోతారు, చూడకపోతే మీరు చచ్చిపోతారు అంతే. ఇంకా ఆలోచించక్కల్లా ప్రతి పాట కూడా ఎంటర్టైన్ అయ్యా. బీజిఎం అండ్ కుక్క ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది అక్కడ బీజిఎం కానీ, చర్చ్ యార్డ్ అదే గ్రేవ్ యార్డ్లో సీన్ దగ్గర బీజిఎం కానీ పీక్స్ అసలు నిజంగా. సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ సెట్ ఇన్ ద ఫిలిం. సో ఖచ్చితంగా ఆయన నాకు తెలిసి ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ టిల్ డేట్ ఈ సినిమా అని చెప్తా. అంటే చూసినప్పుడు అది అనిపించింది. కేరాంప్ ఓకే, కామెడీ వర్షన్ అది ఓకే, బట్ కిరణ్ అబ్బవరం గారి పెర్ఫార్మెన్స్ బెస్ట్ టిల్ డేట్ అయితే నేనైతే చెన్నై లవ్ స్టోరీ అని చెప్తా. అంత బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఒకప్పుడు నేనే చెప్పా ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇంకా బెటర్ ఉంటే బాగుంటుంది, ఎమోషన్స్ ఉంటే బాగుంటుంది, కిరణ్ అబ్బవరం గారి దగ్గర అది మిస్ అవుతుంది అని. బట్ ఐ విల్ టేక్ మై వర్డ్ బ్యాక్. నేను ఖచ్చితంగా మాట వెనక్కి తీసుకుంటా. ఎందుకంటే ఎమోషన్ థియేటర్లో ఏడిపించారు క్లైమాక్స్లో. సో ఎమోషన్స్ క్యారీ అయ్యాయి, ఫన్ క్యారీ అయింది. ఒక లవర్ తన లవర్ వేరే వాళ్ళతో ఉంటే ఎలాంటి పొసెసివ్నెస్ ఫీల్ అవుతారో ఆ ఫీల్ చూపించారు. సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద ఫిలిం. సో ఎ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ విచ్ యూ హ్యావ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఆ సినిమా ఏం తీశారండి, అబ్బాబ్బాబ్బా ఏం లవ్ స్టోరీ అండి. చెన్నై లవ్ స్టోరీ అంటే ఇలా ఉంటుందా, హైదరాబాద్ లవ్ స్టోరీ ఇలా ఉంటుందా, ఇలా ఏముంది అమ్మమ్మ ఏముంది అందరూ ఫ్యామిలీతో అందరూ చూడాలమ్మా సినిమా. కానీ కంటెంట్ అంటే ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఎమోషన్లు ఆ కన్నీళ్ళు మాత్రం ఫస్ట్ నుండి లాస్ట్ దాకా కన్నీళ్ళు మాత్రం ఆగట్లేదండి నాకు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఫ్యామిలీతోనే అందరూ ఫ్యామిలీ వాళ్ళు లవర్సు, కొత్తగా ప్రేమించుకున్న వాళ్ళు, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అందరూ రండి చూడండి సినిమానే, అందరూ రావాలి.